అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అన్న? జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల. స్వామి గౌడన్న కోపం వస్తుంది, లేకపోతే మీ ఇష్టం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మరి తన సమర్థ నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాని గత 25 సంవత్సరాలుగా మరి అభివృద్ధి సంక్షేమ బాటన నడిపిస్తున్న మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మ పోరాట స్ఫూర్తికి వారసురాలు మా అక్క శ్రీమతి పట్లోల్ల సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, ఉద్యమ బిడ్డ, మరి ఆనాడు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ కేసీఆర్ గారి ఒక్క పిలుపు మేరకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఉద్యోగుల చేత పెన్ డౌన్ చేయించి ప్రభుత్వం మెడలు వంచి అల్టిమేట్గా ఉద్యోగుల శక్తి చూపెట్టి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ శాసన మండలి మొట్టమొదటి చైర్మన్ గౌరవనీయులు మీ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ ముద్దుబిడ్డ అన్న శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారికి, గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ అంజయ్య యాదవ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి అక్కగారికి, గౌరవ శాసన మండలి సభ్యుడు తమ్ముడు యువ నాయకుడు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మెంబర్షిప్ మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అట్లాగే మిమ్మల్ని అందరినీ ఈరోజు మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని వదిలిపెట్టి పోయినా, మీరు గెలిపించిన ఎమ్మెల్యే ద్రోహం చేసినా నేనున్నాను మీకు అంటూ గత సంవత్సరన్నర కాలంగా రాజేంద్ర నగర్ బాధ్యతని తన భుజస్కంధాలపై వేసుకొని మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్న తమ్ముడు యువ నాయకుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ పట్లోల్ల కార్తీక్ రెడ్డి గారికి, అట్లాగే మరి వేదిక పైన ఆసీనులైన పెద్దలు, మరి శాట్స్ మాజీ అధ్యక్షులు సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేంద్ర నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు. నేను ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే అందరు ఫీల్ అవుతారు. మా కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, సింగిల్ విండోల అధ్యక్షులు ఉన్నారు, మరి డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ పోరాట స్ఫూర్తికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ ఆ ఓఆర్ఆర్ దిగి ముందుకొస్తుంటే అక్కడి నుంచే మీ రాజేంద్ర నగర్ జోష్ అంతా ఇలా కనబడ్డది మాకు. నేను సబితక్క కలిసి వచ్చినాం. వచ్చేటప్పుడు అదే మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎమ్మెల్యే గారు పోయినా పార్టీకి మాత్రం ఏం డోకాలేదక్క, సమరానికి సై యుద్ధం ఎప్పుడొస్తుందా అన్నట్టుగా మన వాళ్ళందరూ తయారున్నట్టుగా కనబడుతున్నదని చెప్పి అక్క నేను మాట్లాడుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా నచ్చింది ఏమంటే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత ఇవాళ రాజేంద్ర నగర్లో అక్కడి నుంచి ఇక్కడి దాకా బ్రహ్మాండంగా మాతో పాటు కలిసి కదం దొక్కి ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇవాళ వాస్తవం ఏమంటే మేము ఇక్కడికి వస్తూ ఉంటే కల్పన అని ఒక అమ్మాయి కలిసింది. పక్కనేదో షాప్లో పనిచేస్తున్నట్టుంది. ట్రాఫిక్లో మా బండి ఆగిపోతే వచ్చి ఇట్లా అద్దం కొడితే తలుపు తీస్తే అమ్మాయి కళ్ళలో నీళ్లున్నాయి. ఎప్పుడొస్తారన్నా మళ్ళా అమ్మాయి నోట్లోకి వెళ్ళొచ్చిన మాట, అన్నా ఎప్పుడొస్తారన్నా కబ్ ఆయింగే, ఫిర్ కేసీఆర్ సాబ్ కబ్ వాపిస్ ఆయింగే, కబ్ ఫిర్ ఏక్ బార్ హుకూమత్ సంభాలింగే అంటూ ఆ అమ్మాయి అడిగిన మాటలు, ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే అది ఆ అమ్మాయి ఆవేదన కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి బిడ్డ, రైతు బిడ్డ కావచ్చు, లేదా ఒక సామాన్య మహిళ కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. కాంగ్రెస్ పోవాలే, ఇది ఒక్కటే నినాదం ఉన్నది. మనం ఎదురు చూసేది కేవలం
క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి గంతే. కానీ ఒకటి పక్కా, కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, కేసీఆర్ తిరిగి వచ్చేది ముమ్మాటికి పక్కా. ఇది ఎవరు మార్చలేరు. ముఖ్యంగా మీరున్నంత కాలం, మీరు గట్టిగా నిలబడ్డంత కాలం ఏ ఎమ్మెల్యే ఎటు పోయినా, ఎవరు ఎక్కడ పోయినా, ఎంత పెద్ద నాయకులు గోడలు దుంకినా రాజేంద్ర నగర్ లో మళ్ళీ తిరిగి ఎగిరేది ఇదే గులాబీ జెండా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది. అడ్డగోలు అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, 420 వాదే, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం, అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఎంత చాకుల్లాంటి పిల్లలు ఉన్నారు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి, సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు అన్న ఇది ఆడేది కాదు, లెక్క ఖతం అని చెప్పి. మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు, ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే, ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. మరి ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे. मैं पूछा साहब कहाँ से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. मैं बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूँ. क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यहीं शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ ये है, पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पूछा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में, 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते हो नहीं, वहां के लोकल किसान आए, आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एकड़ का 1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं. ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా? సార్ నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టి, ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయినారు. ఆ మధ్యన సినిమా వచ్చిండే దండుపాలెం అని. ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్కి అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోసుకుంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది మీకు కనబడుతున్నది. వట్టినాగులపల్లిలో మేమందరం కలిసిపోయినాం, అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి. ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన భూములు, వాళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళు పెట్టుకున్న భూములు ఇలా భూముల ధరలు పెరిగినాయని రెవెన్యూ మంత్రి కొడుకు పోయి గూండగాళ్ళని వేసుకొని 70 మందిని పోయి వాళ్ళందరినీ ఆడికెళ్ళి తరిమేసే ప్రయత్నం చేసినాడు.
ఒక నిజాయితీ గల పోలీస్ अधिकारी हबीबुल्ला खान एक ईमानदार पुलिस ऑफिसर उनको नहीं मालूम था कि मंत्री का और चीफ मिनिस्टर का नजर पड़ गया उनके जमीन पे उन्होंने जाके शिकायत करे तो उन्होंने एफआईआर कर दिए हबीबुल्ला खान साहब इंस्पेक्टर थे उन्होंने अगले ही दिन उनको ट्रांसफर कर दिए ఏంది పరిస్థితి అంటే నిజాయితీగా పనిచేసే అధికారులకు స్థానం లేదు మొన్న మీ శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయింది ఏమైంది ఏసీబీ రైడ్ అయితే 180 ఎకరాలు శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో 180 ఎకరాల సీలింగ్ భూమి ప్రభుత్వానికి చెప్పకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో డైరెక్ట్ గా 180 ఎకరాల సీలింగ్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి రాసి ఇచ్చినారు ఏం జరిగింది దానివల్ల हमारे बड़े भाई हंस रहे वहां बैठ के मालूम है आपको भी मालूम है हमारे को भी मालूम है कौन था इसके पीछे कौन कौन लीडर हैं कैसे कैसे लीडर हैं कैसे कैसे कब्जा कर रहे कैसे दलाली कर रहे कैसे आवाम की आज जायदाद को लूट रहे मेरे से बेहतर आप जानते हैं నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది ఇవాళ ఈ 420 పాలనలో తెలంగాణ నలిగిపోతున్నది ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి ఇల్లు వెనుక ఇంటెన్క ఆఫీసులో పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు పైసలు ఇస్తావా సస్తావా అని ఒకనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు హైదరాబాద్కు వచ్చి ఏమన్నాడు అరే ఇది హైదరాబాదా న్యూయార్కా నాకైతే సమజ్ అయితే లేదురా భయ్ అన్నాడు అట్లాంటి హైదరాబాద్ ఇవాళ పరిస్థితి ఏంది విధ్వంసం అంటే నేనేదో ఊరికే అనట్లేదు మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా విధ్వంసాన్ని నేను మాటల్లో చెప్పడం కాదు మీకు చూపెట్టాలనే వచ్చిన నేను మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా గరీబోళ్ళు తెలివకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్ళకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి నేను మీకు చూపెడతా హైడ్రా భూతం పేరిట ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి చూపెట్టాలని చెప్పి మా తమ్ముళ్ళు నా వీడియో ప్లే చేయమని చెప్పి ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బాగుంది చంపేయండి వదులుకోద్దు చెప్పు సార్ మమ్మల్ని కొట్టి చంపేసే సార్ ఇక చంపేయండి సార్ సార్ బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్ మేము గొప్ప నుంచి ఏం తినలేదు సార్ చేస్తారయ్యా మా బాధని ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడో వెళ్ళిపోవాలి ఎక్కడ ఉండాలి చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్ బెదిరిస్తున్నారు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి నా భార్య 29 నెలల గడుపు పెట్టుకోవాలి ఎక్కడ పోవాలి ఇల్లు కాల్ చేస్తారా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఒక ప్రెగ్నెంట్ ఒక కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కత్తేమో వానికి ఇస్తిరి యుద్ధమేమో మనల్ని చేయమని వాడుతిరి ఎట్లా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు విండితే పాలు వస్తాయా ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే పండ్లు వస్తాయా మరి కాంగ్రెస్ వాడిని గెలిపించి
కేసీఆర్ అన్న రావాలే కాపాడాలంటే ఏం చేయాలి? కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 420 హామీలు ఎక్కడో పోయినాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. బీసీలకు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు. हमारे माइनॉरिटी भाइयों के साथ बहनों के साथ जो वादा किया गया आपको सब डिक्लेरेशन के जरिए उसका क्या हुआ किसी को नहीं मालूम. 6 गारंटी बोले क्या हुआ किसी को नहीं मालूम. आज हालत क्या है? 30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? కట్టిరా లేదా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కట్టినరా లేదా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండ్రు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండు హైదరాబాద్లో? ఒకటా రెండా? వేల ఇండ్లు ఇవాళ కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది. ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఏమైనా గట్టిగా అన్నావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే చెప్తారు కదా 3 నెలల్లోనే 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తివి. 420 హామీలన్నీ అమలైతే అని చెప్తివి. 2000 నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అంటివి. నవంబర్లో తీసుకుంటే 10,000 రైతులకు, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. మరి ఏమైందయ్యా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటుండే ఎరికేనా? కొత్తగా 100 రోజుల్లోనే చేస్తాను కదా, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆయన మొన్న చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని సిగ్గులేని మాట. ఏమంటున్నాడు? అరే ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ భాషలని అడుగుతున్నా. నాకు ఇష్టం ఉండదు నీ భాష, కానీ తప్పలేదు. 3 నెలల పిల్లలు పుట్టారు మా రాజేంద్ర నగర్లో. మా అందరికి తెలివి ఉన్నది, మాకు ఎరికే. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా లగ్గమైంది, మాకు కూడా తెలుసు. 3 నెలల పుట్టారు కరెక్టే, కానీ 30 నెలల పుట్టకపోతే ఏమనాలి భయ్ నిన్ను? 30 నెలలు అయింది కదా, మరి 3 నెలలని ఫేకు మనది ఎవడు నిన్ను? ఆ సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకినావు నువ్వే. ఓ ఐసా కర్ దేంగే, వైసా కర్ దేంగే, ये भी करेंगे वो भी करेंगे, हमको सब समझ है. क्या हुआ फिर? क्या हुआ? कहां गए? कहां हुआ? कांग्रेस की हुकूमत की क्या प्रॉब्लम है आज? कुछ भी पूछो आप. నేను గట్టిగా అడిగినావు అనుకో, అత్తకు 4000, అది అత్తకు 4000 పెన్షన్, కోడలకు 2500. మరి ఏమాయరా బై 2500 అంటే? గట్టిగా అడిగినావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అరే ఏమాయా మా ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాను, 50 పెన్షన్లు అంటే నీ గుడ్లు తీసి గోటీలాడతా. అరే మరి రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ ఎందుకు, మెట్రో ఎందుకు రద్దు చేసినావు రా బై గదన్న చెప్పు అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఇదేం భాషరా నాయన? నాకు తెలియక అడుగుతా. అరే ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. అదృష్టం బాగుంది, అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాలా. మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను? 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు. మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారులేసరికి ఇక్కడికి వస్తాడు ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి, ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరాయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడన్నా వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకి 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట అడుగుతున్నా రాజేంద్ర నగర్లో. ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఏమన్నా గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా పని చేయవు, ఎందుకు చేయవు అంటే కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయింది, మొత్తం నాశనం చేసిపోయింది, దివాలా తీసిపోయింది. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పులు చేసి, కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 1 కాదు 2 కాదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు, ఒక్కొక్క పిల్లగాడి మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పించిండు కేసీఆర్. हमारे माइनॉरिटी बहनों को भाइयों को
204 स्कूल टिमरिस के, इससे पहले कभी नहीं थे। बच्चों को पढ़ाने के लिए, अच्छे से अच्छे तालीम के लिए, आला से आला तालीम के लिए, आपके वास्ते, आपके बच्चों की बेहतर जिंदगी के वास्ते 204 स्कूल तश्कील करे केसीआर। क्या करे बोल तो कर्जा करे तो కేసీఆర్ చేసిండు। కేసీఆర్ అనుకుందాం అప్పు నువ్వు చెప్పినట్టే ఏం చేసిండు? మీరు 65 ఏళ్లలో మొత్తం గుడ్డి చీకట్ల హైదరాబాద్ను మొత్తం తెలంగాణ నిడిచిపెట్టిపోతే, కరెంట్ ఇయ్యక సావగొడితే, వచ్చిన 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్। 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు। కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, 24 గంటల కరెంటు రైతులకు। 3 రోజులు పవర్ హాలిడేలు మీ రాజేంద్ర నగర్లో కాటేదాన్లో ఆ రోజు 3 రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు। అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు పరిశ్రమలకు, ఇండ్లకు, అట్లాగే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు। 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు। రైతులకు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసిండు కేసీఆర్ అప్పు చేస్తే। 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు వేసిండు। అంటే ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్। ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేస్తే। 15 లక్షల మంది ఆడపిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ మేనమామ లెక్క। 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు। ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్। ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తాను నేను ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేస్తే। నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మరి నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు। 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप। ఒక్క పని చెప్పు నువ్వు, ఏ కామ్ హమ్ కరే బోల్ కే ఏక్ కామ్ దిఖాओ मेरे को। ఏం చేసినావు కొత్త పని? ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినవా? రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా? పోనీ 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినవా? ఏం చేసినావు భయ్? ఏడ ఖర్చు పెట్టినావు? రైతులకు ధాన్యం ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే, రైతు బంద్ వేయలే, కరెంట్ ఇయ్యలే, అయినా కష్టపడి రైతులు పండించిండ్రు। పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలేను। బార్దాన్ అంటారు కదా, బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే। మన మా షాద్నగర్లో మా అంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతూ ఉన్నాడు, కొనండి జల్దీ కొనండి పంట తీసుకుపోండి అని చెప్పి। సంచులు లేవు, ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు? అంటే మొత్తం ఎడబోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ। రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది। టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు। ఇది వాస్తవం, ఏం లేదు। ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం। రెన్యువల్ చేసుకోవాలి, ఢిల్లీకి పైసలు పోతే నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది, లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దేతే। నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటిగా, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్। ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవదు, ఆయనతో ఏం కాదు, ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు। ఆ తర్వాత నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూసున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితి వస్తుంది। ఇది యాద పెట్టుకోండి। నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను, ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తుగా వస్తారు, మస్తుగా చూసినాం, మనం కూడా చూసినాం చాలా మందికి। మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారని అడిగాలి। ఆయన ఎక్కడున్నాడు ఆయనకే తెలియదు। ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది, నా మాట యాద పెట్టుకోండి। నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి? ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం! స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు, పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు, ఏమరా భయ అంటే ఆర్ఆర్ ట్యాక్స్। ఏంది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్। నేను చెప్పేది వాస్తవమా కాదా? మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా పక్కకు తీసుకుపోయి అడుగుని, వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది, ఇవాళ రక్త కన్నీరు, అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది। నేను ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానిని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడీతో పక్కా। కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు, ఇది పక్కా యాద పెట్టుకోండి। సరే మరి ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే మీ కార్తిక్ రెడ్డి చేస్తున్న పని మనం చేయాలి। ఏం చేస్తుండు కార్తిక్ రెడ్డి? మూసీల రేవంత్ రెడ్డి
మనోళ్ళందరినీ ముంచే ప్రయత్నం చేస్తుంటే నన్ను సబితక్కని పిలిచిండు, స్వామిగౌడ నన్ను పిలిచిండు. పిలిచి అన్న మనం ధైర్యం చెప్పాలి, పాదయాత్ర చేయాలంటే మొత్తం ఒక 5-6 కిలోమీటర్లు మేమంతా కూడా ఆ కూలిపోతున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు పాదయాత్ర చేసినాం. పేదల ఇల్లు గులగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు, నిన్ను ఓడొద్దన్నాడు, నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం తీ, కానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం. అట్లాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాడట రేవంత్ రెడ్డి. నమ్మేదేమో గాడ్సేని, చేసే పనులేమో గాడ్సే పనులు, కానీ గాంధీ బొమ్మ పెడతాడంట ఈయన. గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీయసొంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది, పెట్టకు, నీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు. అయినా ఇంటలేడు. పేద మధ్యతరగతి ఇండ్ల ప్రజలను కూలగొట్టే పని చేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు కిట్టి బ్యాంకు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు, అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు, ఆయనకు కావాలి కాంట్రాక్టులు కమిషన్లు గదే కావాలి, ఆ పైసలు ఏదో మా కిట్టి బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం, దండం పెడుతున్నాం ఆపేయమని చెప్తా ఉన్నారు. మనసు కరుగుతలేదు. అందుకే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, పోని ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పోనీ పైన ఆయన ఏమైనా బాగున్నాడా మోడీ గారు అంటే ఆయన కూడా గట్లే ఉన్నాడు. ఇవాళ బీజేపీలు బాగా మాట్లాడతారు, పెద్ద పెద్ద మా డైలాగులు కొడతారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు, ఈటల రాజేందర్ గారు వస్తారు. కానీ ఏం జరిగింది నిన్న? మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, రక్షణ శాఖ భూమి ఉన్నది. గాంధీ బొమ్మ పెడతాం 1000 కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్నిచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ ఛోటే బాయ్, బడే బాయ్ ఛోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. నాకు ఒకటి అర్థం కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి ఏ పని చేయనికి పైసలు లేవంట. గరీబోళ్ళకు 4000 పెన్షన్ ఇయనికి పైసలు లేవు. ఇమాం మౌజన్లకు 10,000 రూపాయలు ఇస్తాడు, పైసలు లేవు. మా ఆడబిడ్డలకు 2,500 ఇస్తాడు, పైసే నెయ్యే. తులం బంగారం అన్నాడు, పైసే నెయ్యే. కిసీ చీజ్కి వెళ్ళి పైసే నెయ్యే ఉన్కే పాస్. ఏ ఒక్క పనికి పైసలు లేవు. కానీ మూసీ గట్టనికి మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయంట. మరి అవేడికెళ్ళి వస్తున్నాయి? అందులో కమిషన్లు దొబ్బొచ్చు, అందులోకెళ్ళి మొత్తం పైసలు కొట్టుకొని రాహుల్ గాంధీకి పంపొచ్చు, దానికి మాత్రం పైసలు ఉంటాయి. గరీబులకి ఇయనికి మాత్రం లేవు. రైతు బంధు ఇయనికి పైసలు లేవు, యూరియా ఇయనికి పైసలు లేవు, పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు, మహిళలకు ఏది ఇయనికి పైసలు లేవు. నేను ఇలా రాజేంద్ర నగర్ వేదికగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా. ఇలా మీరు అంటున్నారు, నేను చూస్తా ఉన్నా, ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? మహిళలందరినీ, 1 కోటి మంది మహిళల్ని, ఒకళ్ళిద్దరిని కాదంట, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడంట. నమ్ముదామా? నేను ముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు, తులం బంగారం పెట్టే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే బ్యాచ్. ఇది చాలా డేంజర్ బ్యాచ్. నేను మీకు రాజేంద్ర నగర్ వేదికగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, అయ్యా నువ్వు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. ఒక పని చేయు, లక్షాధికారులు చేయి. ముందైతే లక్షాధికారులు చేయి, కోటిల తర్వాత. లక్షాధికారులు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పినావు కదా, నువ్వే అత్తకు 4,000, కోడలకు 2,500 అని చెప్పినావు కదా. నెలకు 2,500, 12 నెలలకు ఎంత అవుతుందమ్మా? చాలా పూరున్నారు మ్యాథ్స్లో మీరంతా. రియల్ ఎస్టేట్ అయితే బాగా చెప్తారంటుండు కార్తిక్ రెడ్డి వెనకకెళ్ళి. నెలకు 2,500, 12 నెలలకు 30,000, 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, రోజు తెల్లారలేసి నన్ను తిట్టుడు, కేసీఆర్ సార్ని తిట్టుడు కాదు, నువ్వు గిన్న మా ఆడబిడ్డలందరి ఖాతాలలో 1,67,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పేదవాళ్ళు. 1,67,00,000 మంది ఆడపిల్లల ఖాతాల్లో నువ్వు గిన్న 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, వేసి చూపెట్టని అడుగుతా ఉన్నా. నువ్వు కోటీశ్వరులు చేసుడు అవసరం లేదు, లక్షాధికారులు చేసి చూస్తా. 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఖాతాలు, 1,67,00,000 ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో 1,50,000 రూపాయలు వేసి చూపెట్టు. పెద్ద పెద్ద డైలాగులు, కోటీశ్వరులు చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా, ఇంకా నేను సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకుతా, అట్లా కాదు, విషయం చెప్పు. అది శాత కాదు. నువ్వు చెప్పినావు కదా మా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు.
అది కూడా 100 రోజుల లోపల ఇస్తా అన్నాడు. ఈ మరి నెలకు 4,000 అంటే 12 నెలలకు 48,000, 50,000 రౌండ్ ఆఫ్ చేసుకుందాం లెక్కల కోసం. 5 ఏళ్లకు 2,50,000 ఇవ్వాలి ఒక్కొక్క నిరుద్యోగికి. మరి ఈ పాటికి సగం అయిపోయింది టైం. ఈ పాటికే 1,25,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? వేస్తావా? ఇదే ఇక్కడనే క్లాసిక్ గార్డెన్లోనే యాడనో మీటింగ్ పెట్టిండు అప్పట రాహుల్ గాంధీ వచ్చి మస్తుగా చెప్పిండు కథలు. ఇస్తాడా మరి 2,50,000 రాహుల్ గాంధీ వచ్చి? ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లెకు 2,50,000 ఇస్తావా? గదే నేను అనేది. గిన్ని మాటలు, గిన్ని మోసాలు. 4,000 పెన్షన్ అని చెప్తివి పెద్ద మనుషులకు, వాళ్ళ కొంప ఉచ్చుకుంటే వాళ్ళని మోసం చేస్తేవి. సగం పని అయ్యే పని ఇది. ఆఖరికి మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ అయినా మిగిలింది ఇంకొక బడ్జెట్. ఆ బడ్జెట్లో నన్ను పెడతాడో ముంచుతాడో చూడాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే ఈరోజు నేను చెప్పే విషయాలు మీ అందరికీ తెలిసినాయి, నేనేం కొత్తవి చెప్పలే. కానీ మనం రేపటి రోజున మీ అందరి కోరిక ఉంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ రాజేంద్ర నగర్లో గులాబీ కండువా ఎగరాలే, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉండాలన్న కోరిక మీకుంది, నాకుంది. మరి అది జరగాలి అంటే డైలాగులతోని ఉపన్యాసాలతోని కాదు. స్వామిగౌడ్ సాబ్ చెప్పింది కరెక్ట్. డైలాగులతోని ఉపన్యాసాలతోని కేటీఆర్ రాగానే, సబితమ్మ రాగానే మనందరం ముంగడ వెనక ఊరికి ఫోటోలు దిగితే కాదు. ఎట్లయితుంది మరి? మీరు రాజేంద్ర నగర్లో పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి రాజేంద్ర నగర్లో? 580, 580 बूथ है आपके राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में. मैं तमाम भाइयों से बहनों से मैं అన్నదమ్ములతో ఒకటే నేను దండం పెట్టి చెప్పేది, మీరు నేల విడిచి సాము చేయకండి, మీరు ఎక్కడో యుద్ధాలు చేయకండి. మీరు చేసే యుద్ధం అంతా మీ బూత్లనే చేయాలి. మీ పోలింగ్ బూత్ ఏదైతుందో 580 బూత్లు, ఒక్కొక్క బూత్లో మీరు కనుక గట్టిగా పట్టుబడితే, ఒక్కొక్క బూత్లో మీరు కనుక కథానాయకులైతే, ఎవల బూత్లో వాళ్ళు నేను మెజారిటీ తెచ్చి చూపెడతా, ఎట్లా ఎగరదో గులాబీ జెండా, ఎట్లా కేసీఆర్ సీఎం గాడో అని మీరు గట్టిగా అనుకుంటే పక్కా అవుతుంది. ఇక అది ఇడిచిపెట్టి అరే నేను రాష్ట్ర నాయకుడిని, నేను అంతర్రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను అంతర్జాతీయ నాయకుడిని, గా డైలాగులతో ఏం కాదు. మొదలు నీకు చేతనైతే నీ బూత్లో మెజారిటీ తెచ్చి చూపెట్టు, లేకపోతే నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా బేకారు. ఉన్నమాట చెప్తున్నా నేను. కాబట్టి దయచేసి ఎవల బూతులు వాళ్ళు పట్టించుకోండి. మరి బూతులు పట్టించుకోవాలంటే మనం ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, ఆ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చాలా అవుతున్నది. దాని గురించి కూడా మీకు ఒక 5 నిమిషాలు నేను చెప్తాను. ఎస్ఐఆర్ అంటే పెద్ద కన్फ्यूज అయ్యేది ఏం లేదు, गड़बड़ होने की क्या डरने की कोई जरूरत नहीं है. अगर हम लोग होशियार है, अगर हम लोग पूरी तरह से तैयार है, कोई कुछ नहीं कर सकता आपका. हाँ कुछ डाउट तो है, कुछ एक खौफ है कि अगर जिसके साथ बीजेपी के वोट, जिनको बीजेपी के वोट नहीं, बीजेपी पार्टी को जिसके वोट नहीं मिलेंगे उनको शायद एसआईआर में उनके वोट काट दिए जाएंगे. ఈ భయం ఒకటి ఉన్నది మనలో. భయం ఉన్నది. భయం ఏంటిది? ఓట్లు కట్ చేస్తారంట. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మొన్న దీది ఓడిపోయింది, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కేవలం 30-40 లక్షల ఓట్లతో ఓడిపోయింది. కానీ అక్కడ ఓట్లు ఎన్ని తీసేసిండ్రు? దగ్గర 1 కోటి ఓట్లు తీసేసిండ్రు. దాంతో అందరి మనసులో ఏముందంటే ఈ ఓట్లు కటాయించి తీసేసి దొంగ ఓట్లు ఏమైనా రాయిస్తుండ్రా అనే డౌట్ ఉంది. మరి అట్లాంటివి జరగకూడదు అంటే మనం హోషియారు ఉండాలి. మరి అది ఏంది అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ये एसआईआर कोई नई चीज नहीं है, पहली बार नहीं हो रहा हिंदुस्तान में, इससे पहले भी काफी बार हुआ, पर इस बार जो है थोड़ा हमको होशियार रहना है, थोड़ा पूरी तरह से हमें खायनात रहना है. तो एक बार मैं समझाने की कोशिश करता हूं. नेक्स्ट स्लाइड. एसआईआर बोल तो क्या है? एसआईआर पिछली बार कब हुआ? अभी तक हिंदुस्तान को आजादी मिलने के बाद స్వాతంత్రం వచ్చినాక ఈ ప్రక్రియ చాలా సార్లు జరిగింది. 13 సార్లు జరిగింది. ఈసారి జరిగేది 14వ. पिछली बार कब हुआ? लास्ट टाइम एప్పుడైంది? 2002లో అయింది, 2002 में. 2002 में तब राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी नहीं था शायद, तब तेलंगाना भी नहीं था, मुत्तहिदा आंध्र प्रदेश था. ఆ రోజు 2002 ఓటర్ లిస్టు, మళ్ళీ లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సబితక్క ఉన్నది. ఇక్కడ సబితక్కకు 3 కొడుకులు, 2002 ఓటర్ లిస్టులో సబితక్క ఇంట్లో కొడుకుల పేర్లు ఓట్లలో లేవు, ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు. మరి 2025లో ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినాయి, 3 పేర్లు, కోడళ్ళ పేర్లు, అందరి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదలు ఆ 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు పక్కకు పెట్టుకొని ఆఫీసర్లు, ఇది మనం చేసే పని కదా, ఆఫీసర్లు చేస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్. कौन है बूथ लेवल ऑफिसर? आंगनवाड़ी टीचर, आपके इलाके के आंगनवाड़ी टीचर जो है
उन्हों इच रहेंगे ज्यादातर। तो వాళ్ళు ఏం చేస్తారంటే పక్క పక్కకు పెట్టుకొని ओ అప్పుడు 2002 में सबिता मैडम का वोट है, 2025 के वोटर लिस्ट में 3 और नाम है, कौन है ये 3 नाम, उनके साथ जोड़ना है। अच्छा उनके बेटे हैं, उनके साथ मैपिंग करते, फैमिली मैपिंग बोलते। तो उसको क्या करना, अपन अपने BLA जो है మన BLAs ఉన్నారు కదా ఇక్కడ, అందరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా, ఉంటే ఒక్కసారి చేయలేవట। మీకు అందరికి ఆ పుస్తకం ఇచ్చిరా, हैंड बुक, जरा दिखाओ भाई, छुपाओ मत, दिखाओ, है तो दिखाओ, नहीं है तो नहीं, कोई बात नहीं। कागज वो पूरा ఉన్నదా, అందరికి ఇయలేదా, చిన్నోళ్ళు చూపెట్టండి। జర్రా ఒక పని చేయండి, మంచి బ్యాగులు ఇచ్చిరా, ఆ బ్యాగులు మంచిగా పుస్తకాలు పెట్టుకోరి, తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో వారేసి మళ్ళా తెరవకురి। मालूम है मेरे को आप क्या करते, ले आते घर में फेंक देते, अरे उन्होंने कुछ बोला ना आके, अरे फेंक दे रहे भाई बोल के अंदर फेंक देते, नहीं फिर नहीं पढ़ते। जर्रा मेहरबानी करके पढ़ो, खोलो उसको, थोड़ा पढ़ो, उसमें बहुत अहम इन्फॉर्मेशन है, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నలా చదువురి। ఈ లింకింగ్ కాని పేర్లు, ఉదాహరణకు మీ పిల్లలో కోడల్లో ఎవరైతే కొత్తగా వచ్చిరో 2002 నుంచి 2025 మధ్యలో, వాళ్ళను ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి। చేయాలంటే ఏం చేయాలి, ఒక చిన్న ఎన్యూమరేషన్ ఫారం నింపేది ఉంటుంది, मैं वो भी आपको मैं दिखा देता हूं। उसके साथ साथ नेक्स्ट स्लाइड, మొత్తం తెలంగాణలో SIR అనేది 25 జూన్ को शुरू हो रहा, 25 జూన్ కు చాలా అవుతుంది, ఈ నెల 25 తారీఖు అంటే ఇంకో 4-5 రోజులలో స్టార్ట్ అవుతుంది, జూలై 24 వరకు అంటే ఒక నెల రోజుల పాటు జరుగుతుంది। ఏం చేస్తారు, ఇలా 4 పనులు చేస్తారు। నెంబర్ 1, ఎవరన్నా 18 ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాస్తారు, उनका वोट ऐड करते। नंबर 2, अगर कोई डेथ हो गया किसी फैमिली में, ఎవరి ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేస్తారు। నెంబర్ 3, మీ ఇంటికి కొత్త కోడలు వచ్చింది అనుకో, ఆమె ఓటు వాళ్ళ అమ్మగారి ఇంట్లో కట్ చేయాలి, ఇక్కడ రాపియాలి, మూడోది। నాలుగోది, మీ బిడ్డ ఇంకొక అడిగి పోయింది అనుకో, లగ్గమై ఇంకొక అడిగి పోయింది, మీ ఇంట్లో కట్ చేయాలి, ఆడ రాపియాలి। ఈ 4 పనులే చేసేది। కాకపోతే ఇక్కడ కొంత డేంజర్ ఏముంటుందంటే, మీ అందరికి ఎరికే, చాలా మందికి డబల్ ట్రిపుల్ చాలా ఓట్లు ఉన్నాయి, ఒకటి ఊళ్ళో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకోటి పక్కకు ఉంటుంది, ఎందుకంటే కిరాయి ఇంట్లో ఒక దగ్గర ఉంటారు, ఆడికెళ్ళి ఇంకొక ఆడిపోతారు, కిరాయి ఇల్లు పాతింటి కాడు ఉంటుంది, ఒకటి కొత్త ఇంటి కాడు ఉంటుంది, అట్లా తీసేయకుండా చాలా ఓట్లు ఉన్నాయి, అందుకే ఈ ప్రాసెస్లు అవన్నీ పోతాయి। అయితే 1 మहीना తక్, ఒక నెల రోజుల పాటు SIR నడుస్తుంది। నడిచినాక ఇంటింటికి వచ్చే కార్యక్రమం అయిపోతుంది, అయిపోయినాక జూలై 31 నాడు లిస్టు పబ్లిష్ చేస్తారు। ఇగో గిది మీ బూత్లో ఓటర్ లిస్టు అని చెప్పి పబ్లిష్ చేస్తారు। పబ్లిష్ చేస్తే మనకేమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకో, अगर कोई किसी का वोट गया, गायब हो गया, उनके पास सब कुछ है, कागज है, सब कुछ है, अगर उनका वोट गया, 1 महीना हमारे को टाइम है, మనకు ఒక నెల టైం ఉంది, మొత్తం ఆగస్టు మంత్ అంతా మనకు టైం ఉంది। ఆగస్టు నెలలో మన బూత్ లెవెల్ ఏజెంట్లు కార్తిక్ రెడ్డి గారు మీరందరూ కలిసి ఏం చేయాలి, మీ బూత్ లెవెల్ ఆఫీసర్కు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి, अरे ये गलत है भाई, तुम लोग गलत करे, इनका वोट नहीं रहना था, इनका वोट रहना था, बोल के अपन इन्फॉर्मेशन उनको देना। 1 महीने के हद तक हमारे को टाइम है, अगस्त के एंड तक हमारे को टाइम है। అది అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ के पास भी 1 महीने का टाइम है। వాళ్ళు ఏం చేయాలి, మొత్తం సెప్టెంబర్ నెలంతా ఛాన్బీన్ చేసి మన అబ్జెక్షన్లకు సమాధానం చెప్పాలి। ఆఖరికి 1 అక్టోబర్ రోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది। ఇక ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాక మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు, కాబట్టి ఇప్పుడు మీరు హుషారు ఉంటే, ఇప్పుడు అప్రమత్తంగా ఉంటే రేపు మళ్ళీ గడబడి ఉండదు। లేకపోతే ప్రతిసారి ఎలక్షన్లో చూస్తాం మనం, ఆఖరికరే నా ఓటు లేదు అని లొల్లి ఉంటుంది, ప్రతిసారి పోలింగ్ బూత్ కాడికి వచ్చినాక నా ఓటు ఇక్కడ లేదు అక్కడెక్కడో ఉందట, ప్లస్ మొగోళ్ళ పేరు మీద ఆడోళ్ళ బొమ్మలు పడతాయి, ఆడోళ్ళ పేరు మీద మొగోళ్ళ బొమ్మలు పడతాయి, అరే ఇదేం లొల్లిరా అంటే అప్పుడు చూసుకోలేదు మనం। అందుకే ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే, ఇప్పుడు కరెక్ట్గా పని చేసుకుంటే, అంగ్రేజీ में एक जबरदस्त कहावत है, ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉన్నది, ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్, ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్। అంటే దీని అర్థం ఏంటంటే, ఏ యుద్ధము లేనప్పుడు నువ్వు గిన్న చెమట వడిపి కరెక్ట్గా పని చేసుకుంటే నీకు యుద్ధంలో తక్కువ రక్తం గారుతుంది, తక్కువ నష్టం జరుగుతుంది అని అర్థం। అందుకే ఇప్పుడు కరెక్ట్గా కార్యకర్తలు పని చేసుకుంటే, ఇప్పుడు కరెక్ట్గా ఓట్లు మనం రాయించుకుంటే, మన మెంబర్షిప్ కార్యక్రమం కరెక్ట్గా చేసుకొని బూత్ల వారీగా మనం 580 బూత్లలో ప్రతి బూత్లో సైనికులను ఇప్పుడు తయారు చేసుకుంటే, రేపు యుద్ధంలో 10-12 వేల మంది సైనికులం జబర్దస్త్ కాంగ్రెస్ ను బీజేపీని ఉరికిచ్చి మళ్ళా రాజేంద్ర నగర్ లో గులాబీ జెండా ఎగరేసుకోవచ్చు। అందుకోసమే ఈ రోజు ఈ మీటింగ్ మీ అందరికి సమజాయించే కార్యక్రమం। నెక్స్ట్ क्या करना, BLA बोलतो क्या करना, BLA ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఎక్కువ కష్టపడేది ఏం లేదు, ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి,
1000 ఓట్లు అంటే ఇండ్లు ఎన్ని ఉంటాయి? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. సో నెల రోజులలో మీరు 300 ఇండ్లు తిరగాలి. రోజుకు 10 ఇండ్లు, 12 ఇండ్లు, 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ లేదు. సో రోజుల గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ తిరిగేది లేదు. ఆ గంట 2 గంటలలో మీరు ఏం చేయాలి? అంగన్వాడీ టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు మీరు కలిసి ఇంటింటికి పోవాలి. ఆ ఇంటింటికి పోయినాక అక్కడ ముచ్చట పెట్టాలి. అమ్మ బాగున్నారా? మీ ఇంట్లో బాగున్నారా? మరి అన్ని స్కీమ్లు వస్తున్నాయా? తులం బంగారం వచ్చిందా? 4000 పెన్షన్ వచ్చిందా? ఇవన్నీ అడగాలి. బరాబర్ అడుగుతారా? అడగరా? అడగాలి. అడగపోయి ముచ్చట పెట్టాలి కదా, లేకపోతే ఎట్లా? అమ్మ మరి స్కూటీలు ఇస్తాన్నారు, స్కూటీలు వచ్చినాయా? అదేదో 5 లక్షల కార్డు ఇస్తానన్నాడు, వచ్చిందా? ఇంకేమేమి వచ్చినాయి జర చెప్పమ్మా అని చెప్పి అడగాలి. ఇక మనం చెప్పే అవసరం ఏం లేదు. నువ్వు అడుగుడు ఆలస్యం, వాళ్ళే తిట్లు అందుకుంటారు. అమ్మ తిట్లు తర్వాత తిడదాం తీగని చెప్పి నువ్వు మెల్లగా కూర్చొని ఫస్ట్ అయితే ఈ పని చేసుకుందాం అక్క అని చెప్పి ఈ పని చేపియాలి. ఇలా ఏం లేదు, కన్ఫ్యూజ్ అయ్యేది. మళ్ళీ చెప్తున్నా నేను, 18 ఏళ్ళు నిండిన వాళ్ళై రాయించాలి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయించాలి. మీ ఇంటికి కొత్త కోడలు వస్తే ఆ అమ్మాయి ఇక్కడ రాపియాలి, అక్కడ కట్ చేపియాలి వాళ్ళ ఇంటికాడ. అట్లాగే మీ ఇంటి పిల్ల ఇంకొక అడిగి పోతే మీరు ఇక్కడ ఓటు కట్ చేయాలి, వాళ్ళ అత్తగారింట్లో రాపియాలి. గంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, ఇక మీరు బాధ్యతలు గింతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నేను చెప్పిందే గదే బాధ్యత. పోవాలి, తిరగాలి, రోజుకు 10 ఇండ్లు తిరగాలి, నెల రోజుల్లో మొత్తం 300 ఇండ్లు కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. ఎందుకంటే మనకు కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలిచే అలవాటు లేదు. నిజాయితీగా ఎలక్షన్ జరిగితే 100 సీట్లు కేసీఆర్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకెరికే నాకెరికే. నిజాయితీగా ఎలక్షన్ జరగాలన్నదే మనం అడిగేది. మనం ఏ రంగ పని చేసే అవసరం లేదు. నెక్స్ట్, మీకు కొత్త ఓటు రాయించాలంటే ఏం సర్టిఫికెట్లు ఉండాలి? ఇక ఇవన్నీ కాయిదాలు, 13 రకాల కాయిదాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదున్నా రాయించవచ్చు. मैं जो भी बोल रहा हूं आपको अभी, आपको जो मैं बुक दिया हैंड बुक बोल के, हैंड बुक में सब कुछ है. अगर आपको कोई डाउट है तो कार्तिक रेड्डी रहेंगे, कार्तिक रेड्डी और श्रीधर रेड्डी साहब रहेंगे. दोनों को आप टच करो, మీకు మొత్తం సంజాయిస్తారు. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తారు. ఈ 13 కాయిదాలలో ఏమున్నా కూడా మీకు ఓటు రాయాలి. బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు ఇంకా 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ కానీ, ఇంకోటి కానీ 13 రకాల డాక్యుమెంట్స్ ఏది ఉన్నా మీకు ఖచ్చితంగా ఓటు ఇవ్వాలి. నెక్స్ట్, यहाँ पे बहुत अहम चीज है, ये जर्रा इस पे गौर करो. ఇది ఒక్కటి చూడండి. ఒక్కొక్క మనిషికి కొన్ని దగ్గరలో మేము చూసినాం ఓటర్ లిస్టులలో 4, 5, 10, 12 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎట్లా దేవులాడాలి? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గల్లీ తిరుగుతున్నాం. కార్తిక్ కూడా, మీ రాజేంద్ర నగర్ కూడా మొత్తం షేక్పేట్లో పనిచేసారు. ఆడ చూస్తే ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో 2 ఓట్లు ఉన్నాయి, ఖైరతాబాద్లో 1 ఉంది, అంబర్పేటలో 1 ఉంది, మషీరాబాద్లో 1 ఉంది. అరే మరి ఒక అమ్మాయి 5 ఓట్లు ఉంటే అసలు ఆమె ఎక్కడున్నది? ఇప్పుడు మనం దేవులాడాలే, పట్టుకోవాలి. దేవులాడాలంటే మీరు దేవులాడక్కర్లేదు. నేను కార్తిక్ రెడ్డి గారికి మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎన్ని అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి డౌట్ఫుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, లిస్టు మొత్తం కార్తిక్ రెడ్డికి నేను ఇస్తా. ఆయన ఏం చేస్తాడు? డివిజన్ల వారీగా మీకు బూత్ల వారీగా మీకు ఇస్తాడు. మీరు డబుల్ చెక్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? నెక్స్ట్, మీకు 2 ఇస్తున్నాం, ఒక హ్యాండ్ బుక్, ఒక వర్క్ బుక్. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీరు మీ చేతులు ఉన్నది, అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఇట్లుంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అది. కార్తిక్ రెడ్డి ఏం చేస్తాడు? మీకు ప్రతి బూత్లో ఉండే 1000 ఓట్లకు సంబంధించి లిస్ట్ మీకు ఇస్తాడు. మనం ఏం చూసుకోవాలి? ఈ ఓటర్ లింక్ అయిందా లేదా? లింక్ అంటే ఏంది? కొడుకు బిడ్డ గతంలో లేకుండొచ్చు, 2002లో ఇప్పుడు ఉండొచ్చు. వాళ్ళది లింక్ అయిందా లేదా? లింక్ కాకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపినరా లేదా? ఇవన్నీ చూసుకొని ఒకటి టిక్ పెట్టుకోవాలి. ఆ రోజు మీరు 10 ఇండ్లు తిరిగిరు అనుకో, 10 ఇండ్లు తిరిగితే ఒక 30-40 ఓట్లు అయిపోతాయి. అన్ని టిక్ పెట్టుకోవాలి. ఆ రోజుకి పని అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పోవాలి, వర్క్ బుక్ లెక్క పెట్టుకోవాలి. మొత్తం జల్లెడ పట్టాలి. ఓటర్ లిస్ట్ మొత్తం జల్లెడ పట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కరెక్ట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, జల్లెడ పట్టుకోవాలి, చూసుకోవాలి. ఎక్కడ కూడా ఎవరిదైనా తప్పిపోయి కూడా ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదిగిన మీరు కరెక్ట్గా చేస్తే 580 బూత్లలో మీకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, కరెక్ట్ మనుషులు ఓటర్లు వెళ్తారు. రెండోది, మీరు తిరిగినప్పుడు ఆ సంబంధాలతోని అరే మా ఓటు రాయించారు మా వాళ్ళు, మా బీఆర్ఎస్ వాళ్ళు, మా కార్తీక్ అన్నతో వచ్చిరు వీళ్ళంతా అని చెప్పి రేపు మీరు మెంబర్షిప్ పోతే కూడా వాళ్ళందరూ మళ్ళీ మీతో దగ్గరుండి అరే కేసీఆర్ సాబ్ ఫిర్ వాపస్ ఆనాజీ, అచ్చే ఆద్మీ అవును, జల్దీ ఉनको ఫిర్ వాపస్ లావోబాయ్ అని చెప్పి మెంబర్లు కూడా అవుతారు మీకు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం మంచిగా చేసుకోవాలి. లాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నా బూత్, मेरी बूथ अगर मजबूत है तो मैं राजेंद्र नगर जीत सकता हूं.
ఏ ఆప్కే దిల్ మే रहना నేను ఎక్కడో నేల విడిచి సాము చేయాల్సిన అవసరం లేదు ఎక్కడో పోయి ఇంకేనో మెడల్ కట్టేసే అవసరం లేదు మీ బూత్ లగిన మీరు మెజారిటీ చేస్తే आपके बूथ को अगर आप मजबूत बनाएंगे तो जरूर आप इलेक्शन जीतेंगे మీరు కేసీఆర్ సీఎం కావాలని ఉండి మనసు నిండా ప్రేమ ఉండి అరే మా పార్టీ గెలవాలని షోకుండి మీరు మళ్ళా ఇండ్లలో కూర్చుంటే నడవదు మనం గట్టిగా అనుకోవాలి 580 పోలింగ్ బూత్లలో గట్టిగా మనం పని చేసుకోవాలి ఏ బూత్ కా బూత్ సిస్టమేటిక్గా పని చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ముంగటికి పోదాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇదేమో ఎస్ఐఆర్ కార్యక్రమం రెండోది మెంబర్షిప్ కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభమవుతుంది దానికోసం కూడా ఏం చేసినాం ఒక యాప్ తయారు చేసినాం నువ్వు ఆ యాప్ ఏంటిది ఇవాళ రేపు మీరు చిన్న టూత్ పేస్ట్ కావాలంటే కూడా యాప్లోనే కొంటారు సినిమా టికెట్లు కావాలంటే యాప్లోనే కొంటారు అమెజాన్లో అన్ని బటన్ ఒత్తుల మీద నడుస్తున్నది ఇవాళ రేపు అందుకే ఏమనుకున్నాం ఆఖరికి ట్యాక్సీ విలువాలంటే కూడా బటన్ ఒత్తుతారు ఊబర్ అని అందుకే మనం కూడా ఏం చేసినామంటే పార్టీ నుంచి ఒక యాప్ తయారు చేసినాం ఆ యాప్ ఏముంటుంది అందులో ఏం లేదు మీరు గడబడేది ఏం లేదు ఇప్పుడు మీకు ఇచ్చినట్టే యాప్లో మంచిగా మీ బూత్లో ఎవరో ఉన్నారో ఓటర్లు వాళ్ళ లిస్టు ఉంటుంది అందులో ఏముంటుంది బూత్కి 1000 ఓట్లు సో ఆ బూత్లు ఉన్న వాళ్ళనే ఆ బూత్ వర్కర్లు చూడగలుగుతారు మీరు వేరే వాళ్ళు చూడలేరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బూత్ నెంబర్ 200 అనుకో ఆ 200 బూత్లోళ్ళు వాళ్ళ ఓటర్ లిస్ట్ మాత్రమే కనబడుతుంది ఆ 1000 ఓట్లు మాత్రమే కనబడతాయి మీకు ఆ 1000 ఓట్లల్లో మీకు ఎవరెవరైతే మీరు మెంబర్లు చేరుతారో వాళ్ళ పేరు ఒత్తితే ఆ పేరు మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని మన యాప్లోకి వచ్చేస్తాయి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇంటికి పోవాలి వాళ్ళ ఫోటో తీయాలి వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవాలి వాళ్ళకు ఐడెంటిటీ कार्ड కూడా ఇచ్చేయాలి ఇచ్చి सब बहुत बहुत शुक्रिया आप हमारे साथ जुड़ गए बीआरएस पार्टी के फैमिली में आप भी मेंबर बने बहुत बहुत शुक्रिया जल्द से जल्द इलेक्शन आएगा और आप हम मिलके फिर एक बार गुलाबी झंडा लहराएंगे बोल के వాళ్ళకు शुक्रिया अदा करके आना है ఇది సింపుల్ లెక్క ఏం యాప్లో కన్ఫ్యూజన్ లేదు మళ్ళొక పూట నేను కార్తిక్కు చెప్తా ఎవరెవరైతే చాకులు లాంటి పిల్లలు మనకున్నారో వాళ్ళందరికీ కూడా యాప్ మీద చిన్న ట్రైనింగ్ సెషన్ ఒకటి పెడతాం బూత్కి 2 చొప్పున అలగ్సే ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు ఇలా మీరు ఇంత పద్ధతిగా ఆకలి అవుతుంటే కూడా కూర్చొని ఇంటూరు అంటేనే నాకు అర్థమైంది ఇంత పద్ధతిగా కూర్చున్నారు ఎంత బుద్ధిగా కూర్చున్నారు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మనసులో ఎందుకంటే హైదరాబాద్లోకి మనకు కాలాగదు ఇంతసేపు ఒక దగ్గర కూర్చుని అలవాటు ఉండదు ఎప్పుడు ఈ ఫోన్ వస్తుంది ఆ ఫోన్ వస్తుంది అటు రుక్తుంటాం ఇటు రుక్తుంటాం కానీ మీరు ఇంతసేపు కూర్చున్నారంటే రాజేంద్ర నగర్లో పక్కా గులాబీ జెండా ఎగురుతుంది మీ కసి కమిట్మెంటు తప్పకుండా మీ కష్టం ఫలిస్తుంది ముమ్మాటికి మరి తప్పకుండా మళ్ళీ గెలుస్తాం కానీ గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు ఎస్ఐఆర్ మంచిగా చేయండి మెంబర్షిప్ మంచిగా చేయండి బూత్ల వారీగా కమిటీలు వేసుకోండి తప్పకుండా ఎక్కడ చిన్న ఉంటాయి పంచాయతీలు ఉంటాయి ఇల్లన్నాక పంచాయతీలు ఉండకుండా ఉంటాయి ఇక ప్రతి డివిజన్ల పంచాయతీలు ఉంటాయి ప్రతి బూత్ల పంచాయతీలు ఉంటాయి ప్రతి బస్తీల పంచాయతీలు ఉంటాయి ఒకళ్ళు బస్తీ కమిటీలకు రండి ఒకళ్ళు జిల్లా కమిటీలకు రండి లేదు ఒకళ్ళు రాష్ట్ర కమిటీలకు రండి అందరిని అకామిడేట్ చేసుకుందాం కంటికి రెప్పలా కాపాడుకుందాం ఈసారి గవర్నమెంట్ వచ్చినాక గతంలో మాదిరిగా కాదు ఈసారి గవర్నమెంట్ వచ్చినాక తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా గతంలో ఉద్యమకారులు మా కార్యకర్తలు ఇక మనం ప్రభుత్వంలో పడి కొంత మనం మర్చిపోయినట్టయింది నేను ఒప్పుకుంటా కొంత మర్చిపోయినట్టయింది ఈసారి మాత్రం అట్లుండదు ఈసారి పక్కా నేను మీకు మాటిస్తున్నా ఒక్కొక్క ఉద్యమకారుడికి ఒక్కొక్క కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నాది తప్పకుండా బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరున నమస్కారాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం